ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. అది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇక రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈ సుస్పష్ట అల్పపీడనం రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా ఏర్పడి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు కొంత దూరంలో ఉండే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో అది మరింత పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలో ఉండే అవకాశం ఉంది. మరియు అది మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 4 రోజులు పలు ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు కూడా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు మరియు తిరుపతితో పాటుగా రాయలసీమ జిల్లా అయిన చిత్తూరు, అన్నమయ్యల్లో ఈ రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లా అయిన ప్రకాశంతో పాటుగా వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం ఈ 24 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రేపటికి వచ్చినట్లయితే దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరుతో పాటుగా తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం మరియు అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 నుంచి 48 గంటల మధ్య పడే అవకాశం ఉన్నది. వీటితో పాటుగా రాబోయే 5 రోజులు కూడా కోస్తా జిల్లాలపై ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఇక అతి ముఖ్యంగా ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాలకు వెంబడి లేదా తీరానికి ఆవల, తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో కొన్ని చోట్ల 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇక రేపు కూడా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఆ తీరానికి వెంబడి ఆవల కూడా అటువంటి పరిస్థితి ఉంది. 3-4 రోజుల్లో అది కొంచెం పెరిగి 35 నుంచి 40కి, 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉంది. ఇక 23, 24వ తేదీలకు వచ్చేసరికి 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి, తీరం ఆవల ఉండే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరైతే సముద్రంలో వేటకు వెళ్ళి ఉంటారో వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు ఈ కొన్ని గంటల్లో తిరుగు ప్రయాణం చేయాల్సిందిగా హెచ్చరించడం జరిగింది. కొయ్యూరు జెడ్పీటీసీ నూకరాజు గారిని అత్యంత కిరాతకంగా చంపినటువంటి విషయాన్ని రాష్ట్రం అంతా కూడా చూసింది. అంటే దేనివల్ల, ఎందుకు, ఏంటి అనేటువంటి విషయాలు పక్కన పెడితే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. రాష్ట్రంలో రమారమి నాకు తెలిసి 550 నుంచి 600 మంది జెడ్పీటీసీలు ఉంటారు. వీళ్ళు దాదాపు 40-50 వేల మందికి రిప్రజెంటేషన్. వీళ్ళు అంటే ఒక ప్రజాప్రతినిధి ఇన్ని వేల మందికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు ఈ పరిస్థితి వస్తే
ఇక రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. లా అండ్ ఆర్డర్ ఎంత క్షీణించిపోయిందో, లా అండ్ ఆర్డర్ అంటే కనీసం బయలుదేరినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇటువంటి చర్యలు పాల్పడేటువంటి ప్రతి ఒక్కరికి మనం ఎవరినైనా చంపేసినా, ఎవరినైనా రేప్ చేసినా, ఎవరినైనా రేప్ చేసి కాల్చి చంపేసినా, ఎవరినైనా కిడ్నాప్ చేసినా ఈ లా అండ్ ఆర్డర్ మనల్ని ఏం చేయలేదు, ఇది పటిష్టంగా ఈ రాష్ట్రంలో లేదు అనేటువంటి ధైర్యాన్ని ఇటువంటి సంఘటనలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాయి. సామాన్యులు గత 15 మాసాలుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాలోనే అనేక ఇన్సిడెంట్స్ చూసాం. 9వ తరగతి విద్యార్థిని రాంబిలి మండలంలో ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసినటువంటి పరిస్థితులు చూసాం. స్వయంగా ఈ శాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారి ఇలాకాలో అనేక ఇన్సిడెంట్స్ చూసాం. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక ఇన్సిడెంట్స్, రాష్ట్ర వ్యాప్తంగా నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి ఇన్సిడెంట్స్, ఎన్ని మర్డర్లు అయ్యాయో, ఎన్ని అత్యాచారాలు అయ్యాయో, ఎన్ని కిడ్నాప్లు అయ్యాయో, ఎన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ని కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయనేటువంటిది గడిచినటువంటి సంవత్సరాల కాలంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తూ ఉన్నారు. భార్య, పిల్లలు, మనవలు అందరూ కూడా. సీనియర్ నాయకుడు, మూడోసారి జెడ్పీటీసీ, గతంలో వైస్ చైర్మన్గా చేసినటువంటి అనుభవం, సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంది. అలాగే అనేక గిరిజన సమస్యల మీద ఎప్పటికప్పుడు అటు జిల్లా పరిషత్తులో కానీ లేదా అనేక రివ్యూ మీటింగ్స్లో కానీ ఆయన గలమెత్తినటువంటి సందర్భాలు చూసాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజా సమస్యల పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన కానీ, ప్రజా సమస్యల పట్ల అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం చూపించినటువంటి చొరవ కానీ డెఫినెట్గా అభినందనీయం. అటువంటి వ్యక్తిగా ఈ పరిస్థితి వస్తే మరి రేపు ప్రభుత్వం ఏ రకమైనటువంటి భరోసాని ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలకి, గిరిజనుల పట్ల వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో అనేటువంటిది దీంతో కల్పిస్తాం. గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అనేక మార్లు నేనే స్వయంగా స్థానిక ఆర్డీఓలతోని, స్థానిక కలెక్టర్తోని, ఎస్పీ గారితోని అనేక సందర్భాలు నేను స్వయంగా మాట్లాడాను. సరే, మిగిలినటువంటి నాయకులందరూ కూడా పాపం వారి చొరవ చూపించారు, వారి ప్రయత్నం వారు చేశారు. వారు కొనుక్కున్నటువంటి భూమి, సరే భూమిలో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని సార్ట్అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత అవుతుంది ప్రభుత్వానికి, రెవెన్యూ డిపార్ట్మెంట్. సార్ట్అవుట్ చేస్తుంటే అసలు ఆయన ప్రాణాల మీదకి వచ్చేది కాదు కదా. సరే, భూమి ఆయిందా లేకపోతే ఇంకొకరిదా ఎవరిదైనా పక్కన పెట్టండి, కానీ ఏంటి, ఎవరిది, ఎలాగా, హద్దులేంటి అనేటువంటిది ప్రభుత్వం చొరవ తీసుకొని చేసుంటే అసలు ఆయన ప్రాణం మీదకి వచ్చేది కాదు కదా. ఈరోజు ఈ స్థాయికి, ఇంత పెద్ద స్థాయికి ఇష్యూ రావడానికి కారణం కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, లా అండ్ ఆర్డర్ మీద ప్రజలకి కనీసం భయం లేకపోవడం, వీటన్నిటి కూడా ఇవి కారణాలుగా కనబడతా ఉన్నాయి. సో ఇప్పుడే వారు కుటుంబ సభ్యులు కూడా అడిగారు. నేను కూడా కలెక్టర్ గారితో వాళ్ళతో చర్చించడం జరిగింది. వారు వచ్చి దీనికి తక్షణంగా మేము మా అధికారులను పంపిస్తాం, పరిష్కారాన్ని చూపించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఇందులో మేజర్గా కనిపించే ఇష్యూస్ అన్నీ పక్కన పెడితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, దాన్ని ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తులు పైన మొన్న కందుకూరులో ఒక ఇన్సిడెంట్ చూసాం. డైరెక్ట్ కారుతో వెళ్ళి మనుషుని గుద్దించి చంపేశారు. చచ్చిపోతే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ కారుతో మట్టిని చంపించేశారు. 20 రోజులు అయితే తప్ప మళ్ళీ గవర్నమెంట్ దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. అంటే ఇష్యూ ఎక్కడన్నా ఫ్లేరప్ అయ్యి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెడితే తప్ప ఇది ఇష్యూగా మేము గుర్తించం అనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తప్ప, అసలు గుర్తించకపోతే ఏమైపోయినా పర్వాలేదనేటువంటి. భార్గవ్ పవన్ని కూడా గుంటూరు హాస్పిటల్లో అక్కడ కూడా పరామర్శించి వాళ్ళందరితో కూడా మాట్లాడి రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆ హత్యకి సంబంధించిన వివరాలు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఓవరాల్గా ఇది కేవలం ఒక వ్యక్తిగత వ్యవహారాలు, అదేవిధంగా ఒక ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, నిందితుడు ఉన్నాడో అతను హరిశ్చంద్ర ప్రసాద్, అతను అదేవిధంగా లక్ష్మీనాయుడు, తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు, వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కూడా కలిసి వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు. వాళ్ళు ఎప్పటి నుంచో ఒకే అసోసియేషన్లో ఉండే పరిస్థితి. అంటే వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులుగా ఉండి వాళ్ళ తాలూకు జీవన విధానాలని ముందుకు సాగిస్తున్న నేపథ్యంలో
ఒక ఆర్థిక లావాదేవీ ఏదైతే 2,30,000 రూపాయలు ఏదైతే లక్ష్మీనాయుడికి ఇవ్వాల్సిన అవసరం ఉందో ఆ నేపథ్యంలో, అదేవిధంగా చిన్న చిన్న వ్యక్తిగత కారణాల దృష్ట్యా వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి వార్న్ చేసుకోవడం, ఒకరినొకరు వార్న్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే తర్వాత దీన్ని కొంచెం కక్షపూరితంగా తీసుకున్న అక్యూజ్డ్ నిందితుడు వాళ్ళ మీద ఎలాగైనా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్గా వాళ్ళ అన్నదమ్ములతో సైతం ముగ్గురు బైక్ మీద వెళ్తున్న సందర్భంలో వాళ్ళ ముగ్గురిని కూడా హిట్ ఇవ్వడం జరిగింది. అంటే గుద్దడం, అంటే కారుతో గుద్దడం ఒక ఎత్తు అయితే ఆ చంపిన విధానం కూడా చాలా బ్రూటల్గా చంపిన పరిస్థితి కూడా కనిపించింది. దీని మీద చాలా క్లియర్గా మనం ఒక్కసారి చూసుకుంటే అంత అతి దారుణంగా హత్య చేసి తర్వాత తప్పించుకోవాలి అనుకోవటం కానీ, లేకపోతే ఇమ్మీడియట్గా అక్కడ హత్య చేసిన తర్వాత కూడా అక్కడ ఏదో రాడ్ తీసుకొని మిగతా ఇద్దరిని కూడా స్పాట్లో లక్ష్మీనాయుడు గారు చనిపోయారు. మిగతా భార్గవ్ పవన్ మీద దాడి చేయటం, అదేవిధంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టుగా వాళ్ళ ఫాదర్ని కూడా, ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడి తారీఖు తండ్రిని కూడా ఇందులోని వాళ్ళు చేర్చడం కూడా జరిగింది. ఇమీడియట్గా నెల్లూరు ఎస్పీ గారు కూడా నిందితుల్ని పట్టుకొని రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. అదే కాకుండా వాళ్ళ తాలూకా ఆస్తులు కూడా కనుక్కొని ఆస్తులను కూడా జప్తు చేయడం కూడా జరిగింది. జప్తు కూడా సిఫార్సు కూడా చేయడం జరిగింది. అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఇమీడియట్గా పోలీస్ యాక్షన్ తీసుకున్నారు, ఇమీడియట్గా పోలీస్ కూడా రిమాండ్కి పంపించారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. అదేవిధంగా కంపల్సరీగా ఆ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని కూడా మనం హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎందుకంటే ఆ భార్య కూడా చాలా చిన్నపిల్ల, ఆ అమ్మాయికి 2 పిల్లలు, ఆడబిడ్డలు, ఒకరు 1 సంవత్సరం ఆడబిడ్డ, ఇంకొకరు 4 సంవత్సరాల ఆడబిడ్డ. వాళ్ళతో పాటు ఎవరైతే గాయపడ్డారో లక్ష్మీనాయుడు తాలూకా సొంత తమ్ముడు పవన్, ఆ అబ్బాయికి యాక్సిడెంట్ తర్వాత, యాక్సిడెంట్ ఇన్ ద సెన్స్ అతను చేసిన యాక్సిడెంట్, ఇంటెన్షనల్గా చేసిన యాక్సిడెంట్, అది యాక్సిడెంట్ తర్వాత అతనికి వెన్నుపూసలో ప్రాబ్లం అయ్యి ప్యారలైజ్ అవ్వడం జరిగింది. తనకి మళ్ళీ ఆపరేషన్ కూడా చేశారు. తను తిరిగి కోలుకోవాలంటే కూడా చాలా టైం పడుతుంది. అదేవిధంగా ఎవరైతే భార్గవ్ ఉన్నారో, చిన్న నాన్న కొడుకు భార్గవ్ ఉన్నారో, అతనికి కూడా కాలు ఫ్రాక్చర్ అయ్యి తను కూడా హాస్పిటల్లో ఉన్నారు. అయితే ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో డెఫినెట్గా కుటుంబాన్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి మేము పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సుదీర్ఘంగా దీని మీద చర్చలు జరిగినాయి. ఎందుకంటే ఒకటి, అంత బ్రూటల్గా చంపే పరిస్థితి రాకూడదు. ఒకటి అంటే ఇక్కడ 2 నేపథ్యాలు. ఒకటి, నిందితుడికి శిక్ష పడాలి అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ పరంగా మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలి, వాళ్ళకి కూడా భరోసా ఇవ్వాలి అన్న నేపథ్యం ఒకటి. ఈ రెండిట్లోని నిందితుడికి శిక్ష పడాలి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా, నేను మంత్రి గారు అందరం కూడా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ భార్య తను ఒకటే కోరుకుంది, నాకు నిందితుడికి శిక్ష పడాలి, ఎట్టి పరిస్థితుల్లోనే నాకు లాంటి పరిస్థితి ఇంకా ఆడదానికి రాకూడదు. అదేవిధంగా చాలా బ్రూటల్గా చంపారు, అతను ఎట్టి పరిస్థితులను బయటికి రాకూడదు, ఇదే నా కోరికమ్మ, నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు, కొంచెం నాకు సపోర్ట్ చేయండి అన్న ఒకే ఒక పదం ఆ అమ్మాయి కూడా ఉపయోగించింది. దాని నేపథ్యంలోనే ఇమీడియట్గా దీని మీద చర్చించి, ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడికి బెయిల్ రాకుండానే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శిక్ష పడాలి. దీనికి ఏ రకంగా చేయాలి, పర్టికులర్గా ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని దీనికి అప్పగించడం ఈ కేసుని అప్పగించడంతో పాటు ఒక స్పెషల్ పీపీని కూడా ఏర్పాటు చేసి ఈ కేసుని అతి త్వరితగతిన మనకు కన్విక్షన్కి వచ్చేటట్టుగా చేయటానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాని మీద ఈరోజు ఆ పరిస్థితి కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆ కుటుంబాలని కూడా మనం ఆదుకోవాలి కాబట్టి, ఎవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో, ఆడబిడ్డలు, 2 కూడా ఆడబిడ్డలు, ఆ 2 పిల్లలు, అదేవిధంగా తల్లి అంటే లక్ష్మీనాయుడు భార్యకి వాళ్ళిద్దరు పిల్లలకి కూడా ముగ్గురికి 3 ఎకరాలు, అంటే 2 ఎకరాలు పొలముతో పాటు 5 లక్షలు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడానికి, ఆర్థిక సహాయం చేయడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆఫ్టర్ 18 years వాళ్ళు తీసుకునేటట్టుగా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడి, ఆ 2 పిల్లల తాలూకా చదువుకు మొత్తం కూడా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా కూడా ఈరోజు వాళ్ళ డిఎన్ఏలో వాళ్ళ రక్తంలో ఉంది. అది మారిస్తే మారేది కాదు, మందుల వల్ల తగ్గేది కాదు, ఆపరేషన్ వల్ల పోయేది కాదు. దీనికి ప్రపంచంలో మందు ఇంతవరకు ఏ సైంటిస్టు, ఏ శాస్త్రజ్ఞుడు కూడా కనుక్కోలేదన్నదే అక్షర సత్యం. సో దీన్ని ఎప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే డాక్టర్లుగా, సైంటిస్టులుగా, శాస్త్రవేత్తలుగా, పరిశోధన చేసే అనుభవజ్ఞులుగా
వాళ్ళే మారి ఈ వైసీపీ పెనుబోతాన్ని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద, ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మీద ఉందన్నది అక్షర సత్యం, నగ్న సత్యం. సో దానికే నిన్న ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అనే దానికి ఒక విజనరీ లీడర్, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక మేధావి, సైదరాబాద్ని ఈరోజు ఐటీ హబ్గా మార్చగలిగిన ప్రపంచం మొత్తం కూడా ఈరోజు అభినందించే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరలా ఆంధ్రప్రదేశ్ని కూడా ఇంకొక హైదరాబాద్ కన్నా ఇంకా మంచి స్థాయిలో ఉంచాలని చెప్పి 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు, అనేక ఐటీ కంపెనీలు గౌరవ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు మరియు ఐటీ మినిస్టర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించలేని ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు దాన్ని, లేకపోతే లక్షల మందికి, కోట్లాది మందికి ఉపయోగపడే ఓ ప్రాజెక్ట్ అనొచ్చు, ఎంతోమంది భవిష్యత్తుని, లక్షల మంది ఎంప్లాయీస్ని, లక్షల మంది విద్యార్థుల్ని నిర్దేశించే ప్రాజెక్ట్ అనొచ్చు. గూగుల్ డేటా సెంటర్ 1,40,000 కోట్లు మన రాష్ట్రానికి వైజాగ్లో పెట్టడానికి ముందుకు వచ్చారంటే ఇతర రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ వాళ్ళు ఉడికిపోతున్నారు. మేమెందుకు తీసుకురాలేకపోయాం. అది ఆంధ్రాకి ఎందుకు పోయిందంటే ఆంధ్రాలో ఒక 4 అడుగులు ఎక్కువ చదివినట్టుగా తండ్రి 4 అబద్ధాలు ఆడితే ఈ 40 అబద్ధాలు ఆడతాడు. పచ్చి అబద్ధాలు. అసలు నోరు తెరిస్తే నిజం చెప్పడం అనేది ఈ తండ్రి కొడుకులకి అలవాట్లేదు. రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, చంద్రబాబు ఒక శాపం ఉంది, ముని శాపం, నిజం చెప్తే తల 1000 ముక్కలు అయిపోద్దని. అందుకే ఎప్పుడు ఈ నిజం చెప్పడని రాజశేఖర రెడ్డి గారు పాపం ఎక్కడున్నాడు ఆయన చెప్పేవాడు. అలాగా ఇప్పుడు వీళ్ళు అన్ని అబద్ధాలే. అదాని ఎయిర్టెల్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి ఆ రోజు జగన్ గారు కృషి చేస్తే ఇప్పుడు దాని పేరు మార్చి ఆ గూగుల్ ఏదో తానే తెచ్చానని చెప్పి ఒక స్టోరీ అల్లి అసలు ఇతనే మైక్రోసాఫ్ట్ని గూగుల్ని కనిపెట్టినంత ప్రచారం చేస్తున్నారు. అసలు గ్రీన్ ఎనర్జీ అనేది ఈ దేశంలో దాన్ని గమనించి ఈ రాష్ట్రానికి ఒక హబ్గా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మొత్తం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులన్నీ ఈయనే తెచ్చినట్టు, దానికోసం కార్పొరేట్ కంపెనీలన్నీ వరుస కట్టినట్టుగా, లైన్ కట్టినట్టుగా ప్రచారం చేస్తాడు. అదొక క్రెడిట్ చోరీ. ఇంకా పంపుడు స్టోరేజు, పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ జగన్ గారి హయాంలో నిర్మిస్తే తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి అసలు ఇవన్నీ వాళ్లే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినట్టు బిల్డప్. అంతకుముందు అసలు ఇక్కడ ఏమీ లేనట్టుగా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య భూసేకరణ కూడా చేయలే. అయినా సరే 19లో ఎన్నికల ముందు హడావుడిగా కొబ్బరికాయ కొట్టి అయిపోయింది అనిపించాడు, ఏదో నేనే ఓపెన్ చేశానని. కానీ భూసేకరణ అవ్వక సుప్రీంకోర్టు దాకా కార్యక్రమాలు, ఆ కేసులు ఉంటే వాటన్నిటిని క్లియర్ చేసి భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు. అది క్రెడిట్ చోరీ ఈయనే. ఇది కాకుండా కొప్పర్తి, ఓరకల్లు కారిడార్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటితో పాటు కాకినాడ SCZ సెర్జ్ కూడా ఆయన అకౌంట్లో వేసుకుని అసలు ఆయన ఒక పెద్ద రైతు బాంధవుడిలాగా, ఆయనతో పాటు వాళ్ళ కూటమి భాగస్వాములు అసలు చాలా 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 గొప్ప వ్యక్తుల కింద గొప్ప నాయకత్వం ఇస్తున్నట్టుగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంలో మా ముగ్గురికి ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత ఏర్పడింది. ఈ పచ్చి అబద్ధాన్ని వండి వారుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం దానికి వంతపాడి ఇదేదో నిజమని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్న
ఎల్లో మీడియా ఫేక్ ఫ్యాక్టరీలకి మేము నిజాలు చెప్పాల్సిన బాధ్యత తప్పట్లే. అసలు ఎస్సీజెడ్ చరిత్రలోకి వెళ్తే ఎక్కడ ప్రారంభమైంది? ఇప్పుడు ఏదో కొత్తగా ఎస్సీజెడ్ భూములు రైతులకి వీళ్ళే తిరిగిస్తున్నట్టుగా పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు కదా.